రెండు చేతులు ఎత్తి పిడికిలు బిగించి ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాతరం రామచంద్రరావు గారు ఏ రకంగా నినాదాలు ఇచ్చారో ఈ రోజు మళ్ళీ మనము, ఎందుకంటే వందే మాతరం రామచంద్రరావు గారు మన ప్రాంతం వారు కాబట్టి వారి ఎక్కడున్నా కూడా స్వర్గంలో ఉన్నా కూడా వారికి వినిపించారు. వందే 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 వందే. అందరికీ నమస్కారం. ఈరోజు భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వందే మాతరం 150వ సంవత్సర సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వందే మాతరం ఒక 2 పదాలు మాత్రమే కాదు, ఇంతకుముందు మన పెద్దలు చెప్పారు. దేశానికి స్వాతంత్రం అందించినటువంటి స్వతంత్ర ఉద్యమంలో ఒక స్ఫూర్తి మంత్రము ఈ యొక్క వందే మాతర నినాదం. ఈ ఊరు యా ఊరు కాదు, ఈ పట్టణం ఆ పట్టణం కాదు, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదు, యావత్తు భారతదేశం అంతా కూడా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా స్వతంత్ర ఉద్యమ నినాదంలో వందే మాతరం కీలక నినాదంగా మరి దేశమంతా మారుమోగిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. 150 సంవత్సరాల క్రితము మహాకవి బంకించంద్ర చటర్జీ గారు ఈ యొక్క వందే మాతరం రూపకల్పన చేసి మన జాతికి అందించడం జరిగింది, మన దేశానికి అందించడం జరిగింది, ఉద్యమకారులకు అందించడం జరిగింది, ఈ దేశ ప్రజలకు అందించడం జరిగింది. ఈ వందే మాతరం కులము, మతము, ప్రాంతము, భాష, ధనిక, పేద, నిరక్షరాస్యులు, అక్షరాస్యులు అనేటువంటి అన్ని విషయాలను మర్చిపోయి అన్ని రకాల భేదాలను వదిలిపెట్టి దేశమే మా ముఖ్యము, దేశ స్వాతంత్రమే మాకు ముఖ్యము, తర్వాతనే మిగిలినవన్నీ అని చెప్పి ఆ రోజు ఈ వందే మాతర నినాద స్ఫూర్తితో ప్రజల హృదయాలలో స్వాతంత్రం సంబంధించినటువంటి మరి ఆకాంక్ష రగిలించినటువంటి అత్యుత్తమమైనటువంటి నినాదమే ఈ వందే మాతర నినాదమని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ముస్లిం లీగ్ నాయకులు గాని, కొంతమంది మజ్లిస్ పార్టీ నాయకులు గాని ఏ రకంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారో మనకందరికీ తెలుసు. అందుకే ఈరోజు మన తెలంగాణ ప్రజలు కూడా ఈ వందే మాతర గీతాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనకు స్వాతంత్రం ఆలస్యంగా వచ్చింది. దేశమంతా కూడా 1947 15th ఆగస్టుకు స్వాతంత్రం వస్తే దేశమంతా కూడా 3 రంగుల జెండా మరి 15th ఆగస్టు 1947 రెపరెపలాడితే మన యొక్క నేటి తెలంగాణ, నాటి హైదరాబాద్ సంస్థానం నిజాం రాజ్యంలో మనకు స్వాతంత్రం రాల. మనకు 13 నెలల ఆలస్యంగా స్వాతంత్రం వచ్చింది మనం ఉన్నటువంటి ప్రాంతానికి, మన తెలంగాణ రాష్ట్రానికి. దేశమంతా పండుగలు నిర్వహించుకుంటే, మిఠాయిలు పంచుకుంటుంటే, ఉత్సవాలు నిర్వహించుకుంటుంటే ఈ ప్రాంతంలో నిజాం సంబంధించినటువంటి సైన్యము, నిజాం ఆ ప్రైవేట్ ఆర్మీ అయినటువంటి రజాకర్లు ఈ ప్రాంతంలో ఏ రకంగా ప్రజల మీద పడి దోచుకున్నారో, ప్రజల మాన ప్రాణాలను ఏ రకంగా దోచుకున్నారో, ప్రజల ఆస్తులను ఏ రకంగా దోచుకున్నారో, ఏ రకంగా రక్తపాతం ఇక్కడ సృష్టించారో మనకందరికీ తెలుసు. ముఖ్యంగా రజాకారులు ఆ రోజు గ్రామాల మీద పడి రైతుల దగ్గర ఉన్నటువంటి సంపదను దోచు వందల వేల మందిని ఆ రోజు అన్యాయంగా తుపాకులతో వరుసగా నిలబెట్టి ఒక్కొక్క దగ్గర 150 మందిని వరుసగా నిలబెట్టి కాల్చి చంపారు. వందలాది మందిని బావులలో వేసి మరి ఏ రకంగా చంపారు మనం చూసాం. అమాయకులైనటువంటి హిందూ స్త్రీలను నగ్నంగా వాళ్ళ ముందు ఊరి చౌరస్తాలలో బతుకమ్మను ఆడించినటువంటి దుర్మార్గపు ఘట్టాలు ఈ రోజు కూడా మన కళ్ళ ముందు కదలాడుతా ఉంది. ఆ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చేసినటువంటి పాపం ఏమంటే వందే మాతర నినాదం ఇవ్వడం. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చేసినటువంటి పాపం ఏంటంటే మాకు స్వాతంత్రం కావాలి, ఈ యొక్క హైదరాబాద్ సంస్థానము, ఈ నిజాం రాజ్యం కూడా మరి భారతదేశంలో విలీనం కావాలి, భారతదేశంలో కలవాలి అంటే ఆ రోజు నిజాం ఒప్పుకోలే. ఎవరైతే వందే మాతరం నినాదం ఇస్తే వాళ్ళ మీద దాడులు, హత్యాకాండ కొనసాగించినటువంటి ఒక అరాచకమైనటువంటి హత్యాకాండ ఈ తెలంగాణలో జరిగింది. ముఖ్యంగా మన ప్రాంతం ఇదే పక్కనున్నటువంటి మరి ఈ యొక్క వందే మాతరం రామచంద్రరావు గారు, ఆయన పేరు రామచంద్రరావు గారు, ఉస్మానియా యూనివర్సిటీలో చదివే విద్యార్థి. ఆ రోజు ఆయన మాకు స్వాతంత్రం కావాలని చెప్పి కొంతమంది విద్యార్థులను సంఘటితం చేసి వందే మాతరం నినాదం ఇస్తే ఆయనను అనేక రకాలుగా నిజాం పోలీసులు హింసించి ఆ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ మేనేజ్మెంట్ అనేక రకాలుగా వేధించి ఆయనను మరి స్కూల్ కాలేజ్ నుంచి బహిష్కరించడం జరిగింది. కారణము ఆయన వందే మాతరం నినాదం ఇచ్చారు. అందుకే ఆయనకు చివరగా వందే మాతరం రామచంద్రరావు గారు అని పేరు. అదృష్టం నాకు కూడా ఆయన కలిసేటువంటి అవకాశం దొరికింది. అంతేకాకుండా అనేక మంది ఈ హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో నిజాం వ్యతిరేకంగా వందే మాతరం నినాదంతో ఈ ప్రాంతంలో కూడా 3 రంగుల జెండా కోసం
స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. దానికి స్ఫూర్తి వందే మాతర నినాదము, వందే మాతర గీతమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం.